వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. నవమాసాలు మోసి కనిపించిన తల్లులే పసిపిల్లల ప్రాణాలు తీసేస్తున్నారు. సంగారెడ్డిలో ప్రియుడి మోసులో 3 పిల్లల్ని అత్యంత క్రూరంగా తల్లి చంపిన ఘటన ఇంకా మరొకముంది. విజయవాడలో 3 ఏళ్ల చిన్నారిని చిత్రహింసలు పెట్టింది ఓ పాపిష్టి తల్లి. భర్తను వదిలేసి ప్రియుడితో వెళ్లిపోయినప్పటికీ తమ ఆనందానికి అడ్డుగా ఉందని ఆ పసిపాపకు నరకం చూపించింది. విజయవాడ పరిధిలోని జక్కంపూడి కాలనీలో చోటు చేసుకుంది ఈ దారుణం. విజయవాడ వైఎస్ఆర్ కాలనీకి చెందిన వందనకు భర్త 3 ఏళ్ల పాప ఉంది. అయితే శ్రీరాములు అనే వ్యక్తితో వందనకు పరిచయం ఏర్పడి అది కాస్త వివాహేతర సంబంధానికి దారితీసింది. దీంతో కొద్ది రోజుల క్రితం భర్తను వదిలేసి పాపను తీసుకుని శ్రీరాములతో హైదరాబాద్కు పారిపోయింది. ప్రియుడి మోసులో భర్తకు మోసం చేయడమే కాకుండా అడ్డుగా ఉన్న 3 ఏళ్ల పాప మీద కూడా కక్ష గట్టారు ఆ జంట. తమ సుఖానికి అడ్డుగా ఉందన్న కోపంతో ఒంటిపై వాతలు పెడుతూ చిన్నారిని చిత్రహింసలకు గురిచేశారు. నొప్పులు తట్టుకోలేక ఆ పసిపాప లాడిపోతుంటే చూసి రాక్షసానందం పొందారు ఆ కిరాతకులు. చిన్నారి కేకలు విన్న స్థానికులు శ్రీరాములు తల్లికి విషయం చెప్పారు. దీంతో వారి సాయంతో చిన్నారిని విజయవాడకు తీసుకొచ్చింది ఆ మహిళ. పాప విజయవాడలో ఉందని తెలుసుకున్న వందన, శ్రీరాములు కూడా విజయవాడకు చేరుకున్నారు. శ్రీరాములు తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆ జంటపై కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. చిన్నారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అసలు సమాజం ఎటుపోతోంది? వివాహ బంధం కంటే వివాహేతర బంధం బలపడుతోంది. పరాయి మగాళ్ల మోజులో కన్నపిల్లల్నే కర్కశంగా కడతీర్చుతున్నారు కసాయి తల్లులు. భర్తలను బలి తీసుకోవడమే కాకుండా అడ్డుగా ఉన్న చిన్నారుల బ్రతుకులను కూడా చిదిమేస్తున్నారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.